కానీ ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పోలీస్ అధికారులకి, ఇటువంటి క్రిమినల్ కేసులు 10 ఏళ్ల తర్వాతనైనా మళ్ళీ రీఓపెన్ చేసి బాధ్యులైన అందరి మీద కూడా కేసులు పెట్టి జైలులో పంపిన సందర్భాలు ఉన్నాయి. పోలీస్ అధికారుల మీద కూడా పక్కన కూడా చూస్తూ ఉన్నాం. ఐజీ డీజీ స్థాయి అధికారులను కూడా పాత కేసులలో తప్పుడుగా ప్రవర్తిస్తే, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, విచారణలో ఏమైనా నిందితులకు అనుకూలంగా ప్రవర్తిస్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి జైలులో పంపిన సందర్భాన్ని చూసినాం. అది దృష్టిలో పెట్టుకొని విచారణ చేస్తారని భావిస్తానని నేను ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఇక్కడ ఎక్కడ చిన్న అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా, నిజమైన నిందితులు ఎవరో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్ష పడే పద్ధతుల్లో విచారణ కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. కానీ ఎప్పటికప్పుడు నేను మాత్రం నిమిషం ఈ కేసును చూస్తూనే ఉంటా. ఎక్కడ ఏ అధికారి తప్పు చేసినా మాకు అర్థమవుతుంది స్పష్టంగా. ఆ అధికారి మాత్రం తర్వాత తప్పించుకోలేడనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది. పనిచేసేటప్పుడు నిందితులను రక్షించడానికి వెళ్ళి వీళ్ళు జైల్లో పడే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. కొంతమంది అధికారులు బాగా అవినీతికి అలవాటు పడి వాళ్ళ అవినీతికి ప్రభుత్వం మద్దతు కావాలి, ప్రభుత్వం పెద్దల మద్దతు కావాలని చెప్పి వాళ్ళ దర్బార్లలోకి వెళ్ళి చాలా హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అటువంటి అధికారుల విషయంలో జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పందించే స్థితిలో కనబడతలేదు. ఈ కేసు విషయంలో విచారణలో ఎక్కడ తప్పు జరిగినా వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు. రేపు తప్పకుండా అందరూ కూడా శిక్షకు గురవుతారు. నేను మా బీఆర్ఎస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరు కూడా ఆవేశానికి లోనయ్యే పని లేదు. తప్పకుండా చట్ట ప్రకారమే వాళ్ళకి శిక్షలు పడే పద్ధతుల్లో చర్యలు తీసుకుందాం. ఆ కుటుంబాన్ని కూడా మన కుటుంబంగా మనం కాపాడుకుందాం. ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. తప్పకుండా ఆ పిల్లల చదువుల బాధ్యత కానీ, కుటుంబ పోషణ బాధ్యత కానీ తప్పకుండా పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మేమే తీసుకుంటాం. గతంలో హత్య చేయబడ్డ మా నాయకుడు ఇంకా కుటుంబాన్ని ఎట్లయితే మేము అనుకున్నామో అదే పద్ధతుల్లో ఈ కుటుంబాన్ని కూడా మన కుటుంబంగానే భావిస్తాం. ఈ సందర్భంగా మధు కుటుంబానికి తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తూ మధు మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. మా శ్రేణులందరికీ మాత్రం సమయంగా ఉండవాలని చెప్పి. So this is an issue in respect of 2 prime accused, Mujahid Alam Khan and Mehboob Alam Khan, against whom my father has been fighting cases. They are Waqf grabbers and Waqf encroachers. Anwarul Ulum Waqf, Mumtaz Yarudullah Waqf of Malakpet, Anwarul Ulum Waqf at Mallepalli, and Aiza, Madrasa Aiza, which college he constructed on the name of his grandfather, Nawab Shah Alam Khan Engineering College. These 3 are Waqf institutions. He grabbed all these 3, Mujahid Alam Khan. So my father was fighting against that privatization. It is public property, should be used for public benefit, for minority benefit or whatever downtrodden. They formed private trust, their family members are managing it, and they grabbed that Waqf property by managing Waqf board, by removing the records from there. So my father was fighting against them. This is the 6th attack on him, and unfortunately which proved to be fatal. Earlier also 5 different times attack happened. He was attacked at his office in Gun Foundry, at his in early morning once. 3 years back also similar attack happened outside masjid at early hours of Fajr prayer, morning prayers, and then subsequently also threat calls were given to him and others also, and he had been given he had been relaying messages through mediator saying that हट जाओ वक़्फ़ की प्रॉपर्टीज हट जाओ, 2 करोड़ देते, 10 करोड़ देते, दुबई चले जाओ, बाहर चले जाओ, हैदराबाद छोड़ के चले जाओ, नहीं तो we will see what we can do, you can see बोल के threats. Mujahid Alam Khan personally also came and met me 6 months back at my office. He came and met me. He threatened me. He personally came at my office at Himayat Nagar. He met me and threatened me, saying that मैं last warning दे रहा हूँ, आगे कुछ भी हो रहा तो मेरे को नहीं मालूम, मेरे को नहीं बोलना. He personally came at my Himayat Nagar office and he met me and he told that समझाओ बाबा को समझाओ, father को समझाओ. So Mujahid Alam Khan, like Anwarul Ulum Waqf which is there, they have converted to society. Mehboob Alam Khan also, they are Waqf grabbers, Waqf encroachers. They have taken the Waqf property of Muslims and they privatized it. So my father was fighting against it. So that is how it has happened. And I have faith in the police and also the judiciary. So many senior counsels and members of the bar have come out in support of my father and in my support also. Absolutely, as they have said, that there is a threat to me and my family also. Now that they have killed my father, they murdered and martyred my father while he was protecting the property. So I absolutely apprehend that there is threat.
If in case anything happens to me or to my mother or my sister or my brother-in-law, I am saying across media that prime accused and responsible will be Mujahid Alam Khan and his father Mehboob Alam Khan. Father and son will be responsible if anything happens to me. I have related to Minister KTR also, KT Ramarao Garu also, saying that advocates need to be protected. This cannot happen. This is a rule of law. If advocates itself, they themselves are not being protected. So it is a very grave, unfortunate moment for me. I